కేసు చేశారు. 7 కేసుల్లో ఆల్రెడీ అంతా గోల్డ్ మెడల్ చెప్పడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ జరగడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో విజయనగరం పోలీసులు ఎస్పీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో రామభద్రపురం ఎస్ఐ గారు, వెంకట ఎస్ఐ గారు, అలాగే నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస్ అండ్ నర్సన్పేట ఎస్ఐ గారు గణేష్, టెక్కలి డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గారి సూచనల మేరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్థాయికి ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. అది నర్సన్పేట ఎస్పీ పోలీస్ స్టేషన్ రాల్నాయుడు, అలాగే ఆదినారాయణ, సిసిఎస్ కానిస్టేబుల్స్ శ్రీను, హరీష్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇందులో పార్టిసిపేట్ చేసి డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారు తగినటువంటి రివార్డు ఇస్తామనేసి ప్రకటించారు. వాళ్ళకి ఆ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్ మీద మాస్క్ వేసుకుని ఉంటారు, వెనకాతలు ఉన్నప్పుడు తెలుసుకొని. ఈ అశోక్ అన్న అతనికి వెంకాడ్ పోలీస్ స్టేషన్ ప్రీవియస్ గా ఒక 5 కేసులు ఉన్నాయి. అయితే అది దొంగతనం కేసులు కాదు, లాండ్ ఆర్డర్ సంబంధించి కొట్ల కేసులు. అది కూడా నర్సన్పేట పోలీసులు సర్పవరం జంక్షన్ దగ్గర ముద్దాయిలు అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు సంతోష్ కుమార్, ముండూరు సంతోష్ కుమార్ అండ్ బోర్ అశోక్. వీళ్ళిద్దరిది వెంకటపో లింక్స్ విజయనగరం జిల్లా. అంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుండగా సస్పెక్టెడ్ గా పట్టుకుంటా టెంటరైజ్ చేస్తే వాళ్ళు మెడలో ఫైన్ గోల్డ్స్ దొంగతనాలకు పాల్పడిన వారు. వీళ్ళ వద్ద నుండి సుమారుగా 13.5 తులాల గోల్డ్ 23 లక్షలకు ఖరీదైంది రికవరీ చేయడమైంది. వీళ్ళు 7 పోలీస్ స్టేషన్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇంట్రాగేషన్లో ఒకటి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, నర్సన్పేట అండ్ కోలాకి కేసులు, తర్వాత రామభద్రపురం విజయనగరం జిల్లా, తర్వాత గోపాలపట్నం సిటీ అండ్ పెందుర్తి సిటీలో మొత్తం 7 కేసులు చేశారు. 7 కేసుల్లో ఆల్రెడీ అంతా గోల్డ్ మెడల్ చెప్పడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ జరగడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో విజయనగరం పోలీసులు ఎస్పీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో రామభద్రపురం ఎస్ఐ గారు, వెంకట ఎస్ఐ గారు, అలాగే నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస్ అండ్ నర్సన్పేట ఎస్ఐ గారు గణేష్, టెక్కలి డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గారి సూచనల మేరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్థాయికి ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. అది నర్సన్పేట ఎస్పీ పోలీస్ స్టేషన్ రాల్నాయుడు, అలాగే ఆదినారాయణ, సిసిఎస్ కానిస్టేబుల్స్ శ్రీను, హరీష్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇందులో పార్టిసిపేట్ చేసి డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారు తగినటువంటి రివార్డు ఇస్తామనేసి ప్రకటించారు. వాళ్ళకి ఆ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్ మీద మాస్క్ వేసుకుని ఉంటారు, వెనకాతలు ఉన్నప్పుడు తెలుసుకొని. ఈ అశోక్ అన్న అతనికి వెంకాడ్ పోలీస్ స్టేషన్ ప్రీవియస్ గా ఒక 5 కేసులు ఉన్నాయి. అయితే అది దొంగతనం కేసులు కాదు, లాండ్ ఆర్డర్ సంబంధించి కొట్ల కేసులు. అది కూడా నర్సన్పేట పోలీసులు సర్పవరం జంక్షన్ దగ్గర ముద్దాయిలు అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు సంతోష్ కుమార్, ముండూరు సంతోష్ కుమార్ అండ్ బోర్ అశోక్. వీళ్ళిద్దరిది వెంకటపో లింక్స్ విజయనగరం జిల్లా. అంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుండగా సస్పెక్టెడ్ గా పట్టుకుంటా టెంటరైజ్ చేస్తే వాళ్ళు మెడలో ఫైన్ గోల్డ్స్ దొంగతనాలకు పాల్పడిన వారు. వీళ్ళ వద్ద నుండి సుమారుగా 13.5 తులాల గోల్డ్ 23 లక్షలకు ఖరీదైంది రికవరీ చేయడమైంది.
వీళ్ళు 7 పోలీస్ స్టేషన్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇంట్రాగేషన్లో ఒకటి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, నర్సన్నపేట అండ్ పోలాకి కేసులు, తర్వాత రామభద్రపురం విజయనగరం జిల్లా, తర్వాత గోపాలపట్నం సిటీ అండ్ పెందుర్తి సిటీలో మొత్తం 7 కేసులు చేశారు. 7 కేసుల్లో ఆల్రెడీ అంతా గోల్డ్ మెడల్ సెక్టర్ జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ జరగడం. ఈ కేసు ఛేదించడంలో విజయనగరం పోలీసులు ఎస్పీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో రామభద్రపురం ఎస్ఐ గారు, వెంకట ఎస్ఐ గారు, అలాగే నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస్ అండ్ నర్సన్పేట ఎస్ఐ గారు గణేష్, టెక్కలి డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గారి సూచనల మేరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్థాయికి ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. అది నర్సన్పేట ఎస్పీ పోలీస్ స్టేషన్ దాల్నాయుడు, అలాగే ఆదినారాయణ, సిసిఎస్ కానిస్టేబుల్ శ్రీను, హరీష్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇందులో పార్టిసిపేట్ చేసి డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారు తగినటువంటి రివార్డు ఇస్తామనేసి ప్రకటించారు. వాళ్ళని ఆ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్ మీద వచ్చి మాస్క్ వేసుకుని ఉంటారు. వెనకాతలు ఉన్నప్పుడు తెలుసుకొని తిరుగుతారు. ఈ అశోక్ అన్న అతనికి వెంకాడ్ పోలీస్ స్టేషన్ ప్రీవియస్ గా ఒక 5 కేసులు ఉన్నాయి. అయితే అవి దొంగతనం కేసులు కాదు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కొట్లాట కేసులు. అవి కూడా నర్సన్పేట పోలీసులు సర్పవరం జంక్షన్ దగ్గర ముద్దాయిలు అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు సంతోష్ కుమార్, ముండూరు సంతోష్ కుమార్ అండ్ బోర్ అశోక్. వీళ్ళిద్దరిది వెంకటపో లింక్స్ విజయనగరం జిల్లా. అంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుండగా సస్పెక్టెడ్ గా పట్టుకుంటా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు మెడలో ఫైన్ గొలుసు దొంగతనాలకు పాల్పడిన వారు. వీళ్ళ వద్ద నుండి సుమారుగా 13.5 తులాల గోల్డ్, 23 లక్షల ఖరీదైనది రికవరీ చేయడమైంది. వీళ్ళు 7 పోలీస్ స్టేషన్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇంట్రాగేషన్లో ఒకటి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, నర్సన్నపేట అండ్ పోలాకి కేసులు, తర్వాత రామభద్రపురం విజయనగరం జిల్లా, తర్వాత గోపాలపట్నం సిటీ అండ్ పెందుర్తి సిటీలో మొత్తం 7 కేసులు చేశారు. 7 కేసుల్లో ఆల్రెడీ అంతా గోల్డ్ మెడల్ సెక్టర్ జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ జరగడం. ఈ కేసు ఛేదించడంలో విజయనగరం పోలీసులు ఎస్పీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో రామభద్రపురం ఎస్ఐ గారు, వెంకట ఎస్ఐ గారు, అలాగే నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస్ అండ్ నర్సన్పేట ఎస్ఐ గారు గణేష్, టెక్కలి డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గారి సూచనల మేరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్థాయికి ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. అది నర్సన్పేట ఎస్పీ పోలీస్ స్టేషన్ దాల్నాయుడు, అలాగే ఆదినారాయణ, సిసిఎస్ కానిస్టేబుల్ శ్రీను, హరీష్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇందులో పార్టిసిపేట్ చేసి డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారు తగినటువంటి రివార్డు ఇస్తామనేసి ప్రకటించారు. వాళ్ళని ఆ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్ మీద వచ్చి మాస్క్ వేసుకుని ఉంటారు. వెనకాతలు ఉన్నప్పుడు తెలుసుకొని తిరుగుతారు. ఈ అశోక్ అన్న అతనికి వెంకాడ్ పోలీస్ స్టేషన్ ప్రీవియస్ గా ఒక 5 కేసులు ఉన్నాయి. అయితే అవి దొంగతనం కేసులు కాదు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కొట్లాట కేసులు. అవి కూడా